అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారో, మొన్న కేక్ ఇన్స్టెంట్ మిక్స్తోని కేక్ చేస్తే ఆ మాత్రం దానికి ఎందుకు అమ్మ చేసినావు, దాంట్లో పెద్ద చేసేది ఏముంది, బయటకించి కేక్ ఆర్డర్ పెట్టుకుంటే అయిపోతుంది అని తెగ కామెంట్లు పెట్టారు కదా. అంటే నాకు కేక్ చేయనీకి రాదా, నేను చేయలేనా? ఇప్పుడు చేసి చూపిస్తాను, మీరే చూడండి. ఏం లేదు, ఓరియో బిస్కెట్ ప్యాకెట్లో 8 తీసుకున్నా, అవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్లాగా వేసుకొని ఒక గిన్నెలకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నా. దీంట్లో నువ్వేందమ్మ చేసేది, అన్ని బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చి అని అనుకుంటున్నారా? చేసి చూపిస్తా, ఫస్ట్ అయితే మీరు చూడండి ప్రాసెస్. ఇక ఆ పౌడర్లకి అయితే ఇనో ప్యాకెట్ అయితే యాడ్ చేసుకొని ఇంకా పాలు అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఇనో ప్లేస్లో ఇన్నే సోడా లేదంటే వంట సోడా ఉంటుంది కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు అవన్నీ లేవు కాబట్టి ఇనో ప్యాకెట్ అయితే యాడ్ చేసేసినాను. ఇక ఇవన్నీ యాడ్ చేసి మంచిగా ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలన్నమాట. నేను కేక్ అన్నా కానీ నేను కేక్ చేస్తలేను, కేక్ లాంటిదే కప్ కేక్స్ అయితే చేస్తున్నాను. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది. ఇప్పటిదాకా చేసిందంతా కప్పులకైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీ ఇంట్లో కుక్కర్ ఉంటే కుక్కర్, లేదంటే ఓవెన్, లేదంటే ఎయిర్ ఫ్రైర్, దేంట్లోనైనా చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఎయిర్ ఫ్రైర్ ఉంది కాబట్టి ఎయిర్ ఫ్రైర్లో అయితే పెట్టేస్తున్నాను. ఎయిర్ ఫ్రైర్లో పెడితే ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఇక ఒక 10 minutes టైం సెట్ చేస్తే సరిపోతుంది అనమాట. మధ్యలో అయ్యిందో లేదో అని తీసి కూడా చూడొచ్చు. ఇంకా 10 minutes అయిపోయిన తర్వాత తీసి చూస్తే ఆహా పర్ఫెక్ట్ వచ్చింది, మస్తు అనిపించింది. ఇక మా పిల్లలకైతే స్కూల్ నుంచి రాగానే ఏదైనా చేసి ఇచ్చామనుకో మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఏది చెప్తే అది తింటారు అనమాట. మీ పిల్లలకు కూడా ఇట్లానే చేయండి. ఇంకా నేనైతే కప్ కేక్స్ అయితే ఓపెన్ చేసినాను. చూడడానికి కప్ కేక్స్ లాగా లేకపోయినా టేస్ట్ అయితే అద్రిపోయింది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. మీరు కూడా ఈ కప్ కేక్స్ ట్రై చేసి ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి గైస్. నాకైతే మస్తు నచ్చినాయి, తింటున్న కొద్ది తింటూనే ఉన్నాను. ఇక వీడియో ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.